వీక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఏమన్నా అంటారు చూడండి, 2 చేతులు తాకితేనే చప్పుడు వస్తుంది. ఇట్లా చప్పుడు ఉండాలంటే 2 చేతులు తాకాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో అపోజిషన్ పార్టీలు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం తిన్నారు, ఏం తాగిరు, ఎక్కడ పోతారు, వస్తారు అన్నది వాళ్ళ లక్ష్యాలు లెక్క పెడుతూనే ఉంటారు వీళ్ళు. కాకపోతే ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఎక్కువ, కంట్రోల్ తక్కువ. విన్నారా? జనం ఎటంటే జంపింగ్లా దాన్ని ఆపడానికి వెనక ముందు ఉండదు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి పార్టీ లాగా లేదు. ఇప్పుడు ఏమైందంటే 1977 మర్రి చెన్నారెడ్డి వచ్చిన తర్వాత, వెంగళరావు సీఎం పీరియడ్ అయిపోయిన తర్వాత 77 నుంచి మొదలు పెడితే రాజకీయం ఏదైతే ఉందో రాను రాజుగారి గుర్రం గాడిదైనట్టు వ్యవస్థ గాడిదప్పిపోయింది. ఎందుకంటే అన్ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు, పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది, పొలిటీషియన్స్ ఎక్కువైపోయారు, బ్యూరోక్రసీ మీద పెత్తనం ఎక్కువైపోయింది, అడ్మినిస్ట్రేషన్ లేకుండా పోతున్నది అన్నట్టు. ఇది హైజాకింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంతా వీళ్ళు. ఇప్పుడు ఏదైతుందో ఎమ్మెల్యే ఎంపీ అన్నది ఇక్కడ వీళ్ళు చెప్పడం అందరు చెప్తారు. ఇప్పుడు బీజేపీ ఏం తక్కువ కాదు, బీఆర్ఎస్ ఏం కాదు, వీళ్ళంతా ఏదైతే ఉందో ఇష్టానుసారంగా పవర్ మిస్యూజ్ చేసిన బాపతులు వీళ్ళు ఎవరు ఇక్కడ సహకలేరు. ఎట్లుంటుందంటే మీరు ఏమో మైదానంలో ఎట్లా అంటే స్టేడియంలో ఆడేటోనికి అంటే చూసేటోనికి ఎక్కువ ఇట్లా ఆడితే బాగుంటుంది, అట్లా ఆడితే బాగుంటుంది అనేది డైరెక్షన్స్ ఇస్తారు. కాకపోతే ఎవరు ఆడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అది తర్వాత ఫేట్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ పోతుంటే ఇక ఇప్పుడు కొండా సురేఖ, ఈ తర్వాత పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఏ న్యూ ఎంట్రీ ఇన్ కాంగ్రెస్ కాబట్టి ఆయన వీళ్ళందరికీ లోపల ఈగో ప్రతి ఒక్కరికి ఉన్నది. వీళ్ళు నిన్న మొన్న వచ్చానికి అని చెప్పేది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. లీడరే కానీ ఎవరే కానీ ఇంట్లో కానీ పని మనుషులు కానీ ఎవరైనా కూడా ప్రతి వ్యక్తికి పాజిటివ్ థింకింగ్ ఉంటే డెవలప్మెంట్ ముందుకు పోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే అంతర్గతంగా అట్లనే ఉన్నారు, బయటకెళ్ళి వీళ్ళు అట్లనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కాలు వాటి లాగేటోళ్ళే. సలహాలు ఇచ్చి చేయాలన్నది నేను చెప్తా మీకు. చూడుర్రి, సింగపూర్ ఎంత అయ్యాలి, 61 లక్షల జనాభా. 1965లో స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి ఏం వ్యవసాయం లేదు, మన్ను లేదు, ఏమి లేదు. ఖాళీ వాళ్ళ ల్యాండింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఎయిర్లైన్ ఇండస్ట్రీ ల్యాండింగ్ స్టేషన్లో ఇవాళ 5th టెర్మినల్ కడుతున్నారు వాళ్ళు. 5th టెర్మినల్. నేను 95లో పోయినా సింగపూరు. అప్పుడు 3 టెర్మినల్ల ఒక టెర్మినల్ ఉత్తగానే ఉండే, 2 టెర్మినల్ ఉండే. అటు వాళ్ళు ఏదైతే ఉందో డెవలప్మెంట్ మళ్ళీ జనాభా ఇష్టం ఉన్నట్టు పెరగడానికి లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ దాదాపు 61 లక్షల జనాభా ఉన్నారు. వాళ్ళు ఇలా ఎంత స్ట్రాంగ్ కంట్రీ అయిందన్న దాని మీద చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టరు అపోజిషన్ పార్టీ ఒకవేళ నేను రానని తర్వాత డిప్యూటీ రాబోయే పార్టీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పిలిచిగో ఇట్లా ఇది అడ్మినిస్ట్రేషన్ అన్నది ఆయన మొత్తం హితూ పలికిండు. ఆయన పార్టీ పరంగా కాదు, కంట్రీ అన్నది ముఖ్యమాట. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు పంపకాలు అన్న దాని మీదనే వీళ్ళు ఏదైతుందో వ్యాపకాలు ఎక్కువైపోయే వరకు, డబ్బు ప్రవాహం ఎక్కువైపోయే వరకు, బడ్జెట్ పెరిగే వరకు మనుషుల స్వార్థాలు ఎక్కువైపోతున్నాయి. అట్లా వరకు ఇంటర్నల్ కుమ్లాట. ఇక వీళ్ళు హైడ్రా అన్నారు. హైదరాబాద్లో తప్పేం లేదు, హైడ్రా మంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. హైకోర్టు కూడా వాళ్ళని తప్పుపట్టలే కదా. దాని మీద ఏదో బట్టగాల్చి నెత్తి మీద వేసినది కాదు, చేసే పని చేస్తున్నది. హైడ్రా మంచి పని చేస్తున్నది. పెట్టడం కాకపోతే ఫుల్ పవర్స్ ఇచ్చి ఇవ్వాలి. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంటు రెకలీజ్ చేసారు, అది వీక్ అయిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు హైడ్రా వచ్చింది డిమాలిషన్కు. వాళ్ళకు ఒక సెంట్రలైజ్డ్ ఫోర్సు వాళ్ళని ఎవ్రీథింగ్ ఉన్నది కాబట్టి దే ఆర్ యాక్టింగ్ వెరీ వెల్. హైడ్రా 100% సక్సెస్ రేట్ ఉన్నది. ఇక తర్వాత దాని మీద ఇది చేసి అనరా చెరువుల దగ్గర, గుంటల దగ్గర రకరకాలు ఎట్లున్నదంటే అబ్బో పులి అంటే నేను కూడా చూసా, తోకింత బారేడు ఉన్నది అంటారు జనాలు. ప్రోపగండాలో పబ్లిసిటీలో మునగాలు ఉంటారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ కూడా మొన్నటికి మొన్న మనం చూసినాం ఎన్ని నీళ్ళు వచ్చినాయి. ఇమ్లీబన్ బస్ స్టాండ్ మునిగిపోయింది. అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? మొత్తం ఎంక్రోచ్మెంట్ వచ్చింది కదా. ఎందుకు వచ్చిన నీళ్ళు లోపల మొత్తము దాన్ని కృషించిపోయింది. ఫ్లో అన్నది ఆపేసారు. ఇక్కడ ఎందుకైతే మన మిత్రుడు ఏమన్నా అనుకోండి, నేను ఏమంటున్నా 2014 నుంచి మొన్న 2023 దాకా పవర్ కనెక్షన్స్ ఎన్ని ఇచ్చారు మూసీ రివర్ లోపల, వాటర్ కనెక్షన్స్ ఎన్ని ఇచ్చారు, రోడ్లు ఎన్ని వేసారు, లైట్లు ఎన్ని వేసారు, బడ్జెట్ చెప్తుంది కదా, అది రికార్డు చెప్తుంది కదా. ఇటువంటి అన్నది వీళ్ళు అరికట్టలేదు పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇక బీఆర్ఎస్లో ఏంటంటే అది రీజనల్ పార్టీ బాగా చెప్పినట్టే వినాలే. మంత్రులకు ఎవరికి స్వాతంత్రం లేదు, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు. ఎందుకంటే పీకర్లు ఎవరేస్తారా అని చెప్పేసి అనావృష్టి. అది ఆ రకంగా ఫ్రీడమ్ లేకుండా వాళ్ళకేమో ఫ్రీడమ్ లేదు, వీళ్ళకి ఓవర్ ఫ్రీడమ్ ఉన్నది. ఇది ఒకటి. తర్వాత ఇక వీళ్ళు రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఏదైతుందో సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, అన్ఎంప్లాయీస్ అన్నీ చెప్పడానికి ఏదైతుందో బీజేపీ
అనడానికి బీఆర్ఎస్ అనడానికి ఏదైతే ఉందో 8,29,000 కోట్ల అప్పైనప్పుడు వాళ్ళ పీరియడ్లో సెకండ్ టర్మ్లో ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన పాపాన పోలే. వీళ్ళు వచ్చినాక 22 నెలల నుంచి అది నా పెన్షన్ అయితే ఫస్ట్ నాడు పడుతున్నది. ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్లో కంట్రోలింగ్ అన్న దాని మీద కోర్టులు కూడా మొట్టికాయలు వేసినాయి. నువ్వు ప్రజలకు ఉద్యోగస్తుల జీతాలు నువ్వు డైవర్ట్ చేయడానికి లేదు, బడ్జెట్లో నువ్వు ఎంత మట్టుకున్నావు అంత మట్టుకే ఉన్నావు. అసలు ఏదైతే ఉందో ప్రామిస్ చేయడంలో కూడా తప్పు. కాంగ్రెస్ కూడా ఏదైతే ఉందో ఇష్టానుసారంగా ఇవి ఏదైతే ఉందో 6 గ్యారంటీలు 450 హామీలు 420 ప్రామిసెస్ ఇవన్నీ చెప్పడం అవసరం లేదు. మేము మంచి పరిపాలన ఇస్తాం, మాకు ఓటేయమని అడగాలి. అది లేకుండా ఏదో అన్ని ఫాల్స్ ప్రామిస్లు ఇచ్చేవారికి ఏంటంటే ప్రజలలో ఇదైపోతుంది, చులకన అయిపోతుంది. ఇక తీన్మార్ మల్లన్న ఏ పార్టీలు ఉంటాడో ఎడ్ జంప్ అవుతాడో అది జగమెరిగిన సత్యం వాళ్ళు. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే అంతకుముందు ఏదైతుందో మన మునుగోడుకి వెళ్ళి బీజేపీలో చేసే మళ్ళీ తర్వాత చేసే కమిట్మెంట్ వీళ్ళేదో ఇచ్చిర్రు. కమిట్మెంట్ మంత్రి పదవి ఆల్రెడీ ఇదేమి వారసత్వం కాదు ప్రజాస్వామ్యం అన్నది. ఇంట్లో అన్నదమ్ములకు పెళ్ళాం మొగనికి అందరి కుటుంబానికి ఇప్పుడు ఒక్కొక్కరు 4. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అది మన వెంకటస్వామి ఫ్యామిలీలో కొడుకు మన్మడు వీళ్ళందరూ ఏదైతుందో ఈ సక్సెషన్ అన్నది అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్కు దిక్కు దివానం ఏంటంటే 2 స్టేట్లు, 3వ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ టాయిలెట్ ట్యాక్సేజ్ పడుతున్నారు. ఇక్కడ వీళ్ళకు ఇలా దేశం మొత్తంలో పార్టీ నడవాలంటే ఈ 2 రాష్ట్రాల మీద ఆధారపడరు. వాళ్ళు ఫండింగ్ ప్రొవైడ్ చేయాలి. ఇక ఢిల్లీకి తిరుగుతున్నాడు అంటే తిరగాల్సిందే కదా రేవంత్ రెడ్డి. ఇంకొకటి 3 మంత్రి పదవులు నింపలేదు వాళ్ళు ఇప్పటికి కూడా. అదే కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇష్టం ఉన్నట్టు అడ్వైజర్స్ని పెట్టుకున్నారు. వీళ్ళు ఎవరిని అడ్వైజర్స్ని పెడుతున్నారు? ఎవరు లేదు. ఇంకా ఇప్పుడు వీళ్ళు భూభారత్ అని పెట్టారు. ధరణిలో ఉన్న సర్వే మాడ్యూల్ని కూడా పీకేసారు వీళ్ళు. సర్వే మాడ్యూలు విలేజ్ వైజు, మండల్ వైజు, డివిజన్ వైజు, డిస్ట్రిక్ట్ వైజు మ్యాప్స్ అవైలబుల్ ఉండే. వీళ్ళు వచ్చాక మొత్తం పీకేషన్ వాళ్ళకి లేవు. ఇప్పుడు అసలు సర్వే మాడ్యూలే లేదు ఇప్పుడు ఉన్న భూభారతిలో. జనాలకు తెలియదు, ఏ పిచ్చోళ్ళు గట్లా ఉంటారు కదా అని అనుకుంటారు. అది ఇక పోతే కొట్లాట కామనే కాదు, లేకపోతే అన్నది కాంగ్రెస్ అదొకటి. ఇక బీజేపీకి వచ్చేవారు బీజేపీ వీళ్ళు శుద్ధులు చెప్పడానికి లేదు. ఎంఐఎం కంటే అప్పుడు బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఫ్రీడమ్ ఉండదు. ఎవరు వాళ్ళు ఏం చెప్తే అదే ఎజెండా చెప్పింది వాళ్ళు పబ్లిక్ లో మాట్లాడారు. ప్రాపర్టీ కూడా మారుతుంది కదా, ఒక్కొక్కళ్ళు వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఎవరు అవన్నీ ఏదో వాళ్ళ మీద మాట్లాడతారు చాలా తక్కువ. రాజేందర్ గారు, బండి సంజయ్ గారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చిన మొన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి. నేను ఏమంటున్నా విజిత గారు, వాళ్ళంతా వలస పక్షులు, ఒరిజినల్ బీజేపీ కాదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటే ఉంటామని వాళ్ళు ఏదైతే డేరింగ్ లో మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఇచ్చిన ఎజెండాని వీళ్ళు చెప్పాలి బీజేపీలో అంతర్గతంగా. ఇంకా తెలంగాణ బీజేపీ నేను వీళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్నడు చనిపోయిండు మాగంటి గోపీనాథ్. అదే బీఆర్ఎస్ వర్కౌట్ చేసుకొని భార్యకు డిసైడ్ చేసి ఇచ్చేసారు. వాళ్ళు క్యాన్వాసింగ్ ఉన్నారు. అదే కాంగ్రెస్ క్యాండిడేట్ దిక్కులేదు. మొన్న నవీన్ యాదవ్ అదేదో మొన్నోడు చేస్తే వర్కౌట్ చేసుకుంటారు కదా. బీజేపీ కాంపిటీషన్ 12 ఉండాలి. నేను ఏమంటున్నా కాంపిటీషన్ ఇదే క్రికెట్ మ్యాచా చెప్పాలి. నేను అరే 4 రాములు వాడపోతలేదు, ఇగో గెలిచే గుర్రము అవన్నీ లేదు. ఈక్వేషన్ మీద చేయడానికి నన్ను చెప్పను నేను రాములు నువ్వు మాట్లాడకు. నాకు గుర్తుందే కాదు 4 ఉంటారు 40 మంది ఉంటారు. వాళ్ళు లేట్ గా ప్రకటించారన్నదంటే ఆయనకి అభ్యంతరాలు కదా, మీరు దిక్కు లేదు అనేదంటే డిక్లేర్ చేయడానికి దిక్కు లేదు. ఇక వీళ్ళు ఇది వరకు క్యాండిడేట్ డిక్లేర్ చేయాలి బీజేపీ. వీళ్ళు చేసే మనం ఎందుకంటే ఇక్కడ వీళ్ళ తెలంగాణ బీజేపీలు ఉన్నంత ముఠా తాగాదాలు నెంబర్ 1 ఇక ఏమన్నా తప్పలేదు కానీ అంతకంటే వరస్ట్ ఇంకోటి లేదు. ప్రతి ఒక్కరికి ఎజెండా అలా అది ఎంపీది లేకపోతే ఇది అది అన్నది ఎవరినో డిక్లేర్ చేయాలి కదా. నీ పార్టీ ముఖ్యమా, నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ముఖ్యమా అని. ఎందుకంటే వాళ్ళకి గెలుస్తాడో పోతాడో అని కాన్స్టిట్యూషన్ ఏం బలమైన క్యాండిడేట్ నీ పేరు ఉంటే గాంధీ ప్రేమ్ గాంధీ ఒకటి నీ బలం సంగతి చెప్తా. 119 ఎమ్మెల్యేలల్లా పోటీ చేస్తే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. సాగు తప్పి కన్నులోట పోయినట్టు. అదే ఎంపీలకు వచ్చేవారికి ఎందుకు మోడీ ముఖం చూసి ఓటేసారు, మీరు లోకల్ వాళ్ళని చూసేసారా. అదే 56 కాన్స్టిట్యూన్స్ లో లీడ్ వచ్చింది. కొత్త వాళ్ళే ఉన్నారు. అదే వచ్చిన వాళ్ళు నువ్వు ఎవరినో కానీ మళ్ళీ అరుగు తీసుకొని ఉంటుంది పక్క పార్టీలోకి వెళ్ళి. ఏదన్నా నేను ఏమంటున్నా వీళ్ళు బీజేపీ ఇలా ఏంటంటే కాంగ్రెస్లో నేషనల్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ లేడు. ఆడ పప్పు ఉండే వరకు ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్.
అదే కరెక్ట్ పార్టీ ఉండి కరెక్ట్ ఉన్నది అనుకోరి బీజేపీ అనుకున్నంత ఇదే డిబేట్ లో ఉండి మనం అలాంటి పదాలు వాడు అంటే నేను అట్లానే సారీ నేనేమన్నాను ఆల్రెడీ పేపర్లో వస్తుంది హిందూలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రతిపక్షాలు దొంగలు అంటే అంటారు కానీ మీరు మేధావులు అంటారు సార్. నేను ఏమంటున్నా మేధావులు కాదు ఒకటి మేధావులు కాదు నిన్నటికి నిన్న ఇదే మల్లికార్జున ఖర్గే కూతురు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ చేయమని కర్ణాటక లెటర్ ఇచ్చింది అంతకంటే అప్పుడు ఏముంటుంది అరే దేశము విడిపోయిందే మత ప్రాతిపదిక హిందువులకు సెపరేట్ ముస్లింలకు సెపరేట్ అయిపోయిన తర్వాత ఆమె వచ్చి మళ్ళీ మొన్న కాంగ్రెస్ మనిషే కదా అవును సార్, ఆర్ఎస్ఎస్ అనేది ఎవరి కోసం పనిచేస్తుంది? ఏంది ఆర్ఎస్ఎస్ మొత్తం దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తుందా? ఇతరుల కోసం పనిచేస్తుందా? బిడ్డల కోసం పనిచేస్తుందా? అన్నగారుల ప్రజల కోసం పనిచేస్తుందా? లేకపోతే ఆర్థిక సంక్షేమ పనిచేస్తుందా? అది ఒక సంస్థ, ఒకటి అది రచవల సంస్థ. నేనేమన్నా తప్పు తప్ప ఆయన clear గా చెప్తున్నారు దేశం విడిపోయిందే మత ప్రాతిపదిక. అవును సార్, ఆర్ఎస్ఎస్ ఆల్రెడీ బ్యాన్ అయ్యేదే కదా. బ్యాన్ కాలేదా సార్ ఇంత ముందుకు? బ్యాన్ చేయలేదా ఆర్ఎస్ఎస్? ఎవరు చేయలేదా? ఈ ప్రభుత్వం చేసింది. చేయలేదా? చరిత్ర పూటల్లో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయలేదా? కరెక్టే రామ్ గారు. RSS బ్యాన్ చేసింది ఎవరు? మీరే కదా. అవునండి, ఆర్ఎస్ఎస్ వల్ల ఏం ప్రయోజనం ఉంది చెప్పండి. ఏముంది? మాకేం లేదు. నేను చెప్తా మా వాళ్ళకి వచ్చిన రోజులు మాకు భూగట్టిన రోజులు చెప్తాను. పార్టీ నుంచి కాదు, మా దళితులకు ఎస్సీ ఎస్సీలకు వాళ్ళకి వచ్చింది లేదు, మాకు భూగట్టింది లేదు. కుల విభజన ఉండదు, కుల ఆర్ఎస్ఎస్ ఏంటి? ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ కదా. అవునండి, దానివల్ల ఏం లాభం? మాకేం లాభం? మాకేం లాభం? సరే సరే మా జాతరకి ఏం లాభం? మన ఇష్యూ ఇప్పుడు అది కాదు కదా. ఇష్టం కాదు సార్, నేను మీకు గుర్తు చేస్తున్నా. మా జాతరకి ఏం లాభం? ఫ్రీడమ్ ఏదైతుందో ఇండిపెండెన్స్ను హైజాక్ చేసారు ఎప్పుడైతే బోసు దాకా సుభాష్ చంద్ర బోస్ 45లా వరల్డ్ వార్ యుద్ధం జరిగినప్పుడు ఆయన చక్కగా పోయి హిట్లర్ని కలిసి జపాన్లో హిందువులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఆర్మీలో ఉన్న వాళ్ళను 40,000 నుంచి 45,000 మందిని తీసుకొచ్చి సింగపూర్లో పెట్టి ఇండియన్ నేషనల్ ఆర్మీ పెట్టి అవన్నీ ఆర్గనైజ్ చేసి ఆఖరికి వచ్చే వరకు ఇవాళ హిట్లర్ ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళకు ఇవాళ పరిస్థితి ఎన్నడో పట్టాల్సింది. అటువంటి దగ్గర అక్కడ చేసిన తర్వాత వీళ్ళు గాంధీ నెహ్రూ వీళ్ళు జిన్నా ముగ్గురు కలిసి సీక్రెట్ ఒప్పందం మాత్రం బయటకు రావాలి కదా ఇంగ్లాండ్తోని. అయితే నేనేమంటున్నా వాళ్ళకు కాంగ్రెస్ ఇక్కడ లోకల్లా కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు ఓటేయలే, కాకపోతే ఆయన బ్రాండ్ కోసం బ్యాక్ బోన్ అనేది రేవంత్ రెడ్డికి ఆయన ఇండిపెండెంట్ కెపాసిటీలా కేసీఆర్ మీద సీరియస్గా యుద్ధం చేసి బీఆర్ఎస్ మీద బ్రహ్మాండమైన యుద్ధం చేసి ఆయన గెలిచిండు అంతకు తప్ప ఇది ఏదైతే ఉందో కాంగ్రెస్ను చూసి ప్రజలు బ్రహ్మరథం బట్టి లేకపోతే సోనియా గాంధీని చూసి రాహుల్ గాంధీని చూసి భారత్ జోడో యాత్ర చూసి ఓట్లు ఇవ్వలేదు. ఇక్కడ హూ ఆర్ ది బెస్ట్ అన్న దాని మీద అయిపోయింది. అవతల వ్యతిరేకత వీళ్ళు క్యాచ్ చేసుకోవడం జరిగింది. అదే రకంగా డిబేట్లో చిన్న బ్రేక్ తీసుకున్నాను, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దామా? డిబేట్లో స్మాల్ బ్రేక్. ఫోటోస్